నమస్కారం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. 60 సంవత్సరాలకు చేసుకునేది షష్ఠి పూర్తి అంటారు. అయితే షష్ఠి పూర్తి యొక్క విశిష్టత గురించి, ఏ వయసులో చేస్తారు, ఎలా చేస్తారు, అవన్నీ ఇవాళ వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యాయవాది శ్రీధర్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. షష్ఠి పూర్తి 60 సంవత్సరాల పెళ్ళి అంటూ ఉంటాం. అయితే ఇది ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు, దీని వెనకనున్నటువంటి ఆంతర్యం ఏంటి అంటే ఏం చెప్తారు, ఎలా చెప్తారండి అందరికి అర్థమయ్యేలాగా? షష్ఠి అంటే 60 అని అర్థం. పూర్తి అంటే 60 పూర్తి అయ్యింది అని అర్థం. అంటే 61 ఇయర్స్ వచ్చి అడుగెట్టినప్పుడు షష్ఠి పూర్తి చేస్తారు. అంటే పెళ్ళైన 60 ఇయర్స్ కాదు, వీళ్ళకి 60 ఇయర్స్ జన్మ. అంటే పురుషుడి యొక్క జన్మ బర్త్డే నుంచి 60 ఇయర్స్ బర్త్డే. ఓకే. అక్కడ ఏంటంటే పెళ్ళి ఎందుకు చేస్తున్నారంటే వీరిద్దరు కూడా సహజీవనం చేసి ఎన్నో ఋతువులు, ఎన్నో మాసాలు, ఎన్నో సంవత్సరాలు చూశారు. 60 ఇయర్స్ అనేది మనం చక్కగా చూసామనుకోండి. ఉగాది 60 ఉగాదులు ఒక్కొక్క నామం ఉంటుంది. ఇప్పుడు క్రోధి నామ సంవత్సరం కాబట్టి 60 సంవత్సరాలుగా ఒక్కొక్క ఉగాదికి ఒక్కొక్క నామం. కాబట్టి 60 సంవత్సరాల లోపల ఏం చూసాం మనం? 60 సంవత్సరాల లోపల గురువు అంటే బృహస్పతి 5 సార్లు మన యొక్క జాతక చక్రంలో తిరిగాడు అని అర్థం. 12 టైమ్స్ అంటే 5 సార్లు డిఫరెంట్ నదులకి పుష్కరాలు వచ్చాయి అని అర్థం. సూర్యుడు 60 సంవత్సరాలు ఒక్కొక్క రాశి లోపల ఒక్కొక్క మాసంలో వెళ్ళాడు అని అర్థం. అలాగే శని భగవానుడు 2.5 సంవత్సరాలకి ఒక గడిని మారతాడు. ఈ సమయం లోపల 2 సార్లు 3 సార్లు మనకి 7.5 అంటారు కదా, 7.5 ఇయర్స్ శని భగవానుడు అంటే 12th హౌస్, ఫస్ట్ హౌస్ అంటే మనం జన్మించిన లగ్నము, 12వ ఇల్లు, 2వ ఇల్లుని అఫెక్ట్ చేస్తాడు. ఇలా తర్వాత అంగారకుడు, ప్రతి గ్రహం కూడా వాటి యొక్క స్థానాల్లో వెళ్ళి మళ్ళీ ఒక ఎండుకు వచ్చింది అని అర్థం. కాబట్టి వీళ్ళకు ఒక అనుభవము, చాలా విస్తారమైన అనుభవం ఉంది జీవితంలో. తర్వాత ఉగ్రదేవతలు అని ఉంటారు. 65 సంవత్సరం లోపల భీమరథుడు, ఉగ్రరథుడు అని 2 దేవతలు. వారు ఏం చేస్తారంటే 60 సంవత్సరంలో వచ్చేసరికి అవి దుష్ట దేవతలు. డెఫినెట్గా ఒక ఫోర్స్తోని బాడీలో జరుగుతున్న హార్మోనల్ చేంజెస్ని ప్రకోపించి మరణానికి కూడా దారితీసే ఇది ఉంటుంది. కాబట్టి ఈ షష్ఠి పూర్తి సమయంలో చేయాల్సింది ఏంటి అంటే ఆయుషోమం, తర్వాత వేద ఆశీర్వాదం, ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళ జీవన గమనం పెరుగుతుంది. మరి ఇక్కడ కళ్యాణం ఎందుకు చేస్తున్నారు? మన భారతీయ సంస్కృతిలో స్త్రీకి ఇచ్చిన విలువ చాలా గొప్పది. ఆమె సౌభాగ్యవతి అయితేనే ఇతడు శ్రీమాన్ అవుతాడు, అంతే కదా. ఈమె జాతకం కూడా అక్కడ యాడ్ అవుతుంది అతడికి. ఆమెకి ఈ కళ్యాణం చేయడం వల్ల వైదవ్యం రాలేదంటే ఎవరికి బెనిఫిట్? అమ్మాయికి ఏమో చెప్పలేం కానీ ఇతడి జీవితం పెరిగింది. అందుకనే మళ్ళీ అతనికి కళ్యాణం చేస్తారు. అంతేగాని మన చిత్రాల్లో చూపించినట్టు ఏదో కార్యక్రమాలు చేయిస్తాను కాదు. వీళ్ళు ఒక రోల్ మోడల్ అయ్యారు సమాజానికి, ఎంతో అనుభవాన్ని తెచ్చుకున్నారు అని పెద్దలకి పిన్నలకి ఒక సూచన, ఒక గౌరవప్రదమైన సూచన చేయడానికి షష్ఠి పూర్తి చేస్తారు. ఎందుకంటే అక్కడ పిల్లలు కూడా చూసి నేర్చుకుంటారు. ఎన్ని సంవత్సరాలు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా కలిసి ఉన్నారు. అంతేగాని మ్యారేజ్ అయిన 3rd డేకో 4th డేకో డిఫరెన్సెస్ ఉన్న విషయం అని కాదు. అంటే మన భారతీయ సంస్కృతిలో మనము చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. 2 ముఖ్యమైన గ్రంథాలు చదవడం నేర్చుకోవాలి. ఎలా ఇంత పెద్ద నమ్మకాలు ఇవన్నీ పోవాలంటే ఫస్ట్ మనం విశ్వాసం అని ఇంతకుముందు తెలుసుకున్నాం కదా. రామాయణం ఒకటి, మహాభారతం ఒకటి, భాగవతం, ఈ 3 గ్రంథాలు, 2 ఇతిహాసాలు, భాగవతం అనే గ్రంథం చదువుకుంటే రాముడు కృష్ణుడు మనకున్న భక్తి, ఈ 3 తెలిసిపోయిందంటే చాలమ్మా. ఇంతకు మించి మిగతాన్ని పిహెచ్డీలు చేస్తున్నప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోవడమే. 10th క్లాస్ వరకు ఒక
సనాతన ధర్మీలాగా నువ్వు పాస్ కావాలి అంటే 10th క్లాస్ పాస్ అయితేనే కదా ఇంటర్ వెళ్తావు, ఇంజనీరింగ్ చేస్తావు. నీ 10th క్లాస్ సర్టిఫికేషన్ నువ్వు నిజమైన సనాతన ధర్మీవా కాదా అని తెలుసుకోవాలంటే 10వ క్లాస్ వచ్చే సమయానికి రామాయణం, మహాభారతం, భాగవతం ఇంట్లో ఉన్న ప్రతి పిల్లవాడు చదవాలి, పెద్దలు ఉపదేశం చెయ్యాలి, వాళ్ళు నేర్పించాలి. ఇది జరిగిన నాడు మొత్తం మన సంస్కృతి మీద ఉన్న అపవాదు వెళ్తుంది. దీని యొక్క గొప్పతనం తెలుస్తుంది. అయితే అండి, మన సనాతన ధర్మం, మన పూర్వీకులందరూ కూడా ఈ షష్ఠి పూర్తులు చేసుకుంటూ అందరికీ ఆదర్శవంతంగా నిలుస్తున్నారు. మన భారతదేశంలో గొప్పగా చెప్పుకునే వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది వివాహ వ్యవస్థ అండి. ఇప్పుడు ఈ జనరేషన్లో తీసుకున్నట్టయితే వివాహ వ్యవస్థ మన రిమైనింగ్ దేశాలలో ఎలాగైతే డివోర్స్లు ఎక్కువైతున్నాయో మన ఇండియాలో కూడా రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయండి. సో మీరిచ్చే సలహా ఏంటి? నేను ఇచ్చే సలహా ఏంటంటే అసలు వివాహం అనేది ఒక గొప్ప సంస్కారం అని అర్థం చేసుకోవాలి. దాని గురించి మనం ఏం చేస్తామంటే అసలు మన సంస్కారాలు ఏంటి, ఆ సంస్కారాలకు వివాహం అనే దానికి అర్థం ఏంటి, దాని పరమార్థం ఏంటి అని తెలుసుకున్నప్పుడు డైవర్స్లు ఉండదు. వివాహం మన దాని ప్రకారం ఏంటంటే 7 తరాలు, ఒక 7 జన్మల వరకు ఒక భార్య భర్త అనేవారు వారు కలిసి ఉండాలి అని శాస్త్రం చెప్తుంది. అది పెద్దలు చెప్పారు, దాన్ని మనం క్వశ్చన్ చేయకూడదు. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఒక వివాహం జరిగిందంటే ఇట్ హాస్ బికమ్ ఏ ఒడంబడిక, కాంట్రాక్ట్ అయిపోయింది. అక్కడేమిటి, భగవంతుడు ఒక ఇద్దరికి మధ్యలో కలిపారు. అక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది జాతకం. జాతకం లోపల 9 తారలు ఉంటాయి. అంటే ఒక తార నుంచి ఫస్ట్ 1 to 9 తారలకి ఒక లింక్. నిధన తార అంటే మరణానికి కారణం అవుతుంది ఆ వివాహం, ఆ తారలు కలవకపోవడం వల్ల. తారాబలం అంటారు కదా, కొన్నిసార్లు ప్రత్యేక తార అని ఆ తారల విశ్లేషణ ఉంది. అందుకు ఇన్ని పెళ్ళిళ్ళు ఇలా కాకుండా ఉండడానికి చూడాల్సింది ఏంటంటే ఒక ఫార్మెట్ ఉంది ఆల్రెడీ. భగవంతుడు మనకి ఇచ్చిన ఫార్మెట్, అస్ట్రాలజీ అనే ఫార్మెట్. దాన్ని మొదలే మనము చెక్ చేసుకోవాలి. వీళ్ళ లగ్నం ఏమిటి, వీళ్ళ తార ఏమిటి, వీళ్ళు పొసుగుతుందా లేదా, మనం ఎగ్జామిన్ చేస్తే మనకి అర్థమైపోతుంది. కానీ జాతకాలు చూసి చేసిన పెళ్ళిళ్ళు కూడా చాలా వరకు డివోర్స్లు అయిపోయినవి కూడా ఉన్నాయి కదా. సరి అయిన సమయం, జన్మ నక్షత్రం, సమయం, పుట్టిన తేదీ, వాళ్ళు చేసిన పని, చూసేవాడు లక్షణం, ఇవన్నీ కూడా దాని మీద ఇంపాక్ట్ పడుతుంది. కానీ మనకు ఒక బ్రాడ్ ఐడియా వస్తుంది. ఇప్పుడు ఒక జాతకంలో చూసామనుకోండి, చూడగానే అతడు ఒక క్రూరమైన ప్లానెట్ ఆ దినంలో ఉన్నాడు, అతనికి ఆ దశ నడుస్తుంది అనుకోండి, ఒక ఉగ్రమైన ప్లానెట్. లేకపోతే అతడు ఒక శనివాహ దశ నడుస్తుంది, సో అతని స్థితిగతులు ఎలా ఉంటాయి. లేకపోతే చాంచల్యంలో ఉన్నాడు, చంద్రుడు గతి ఉంది, ఈ అమ్మాయి సూర్యరశ్మిలో ఉంది, అతడు చంద్రుడు ఉన్నాడు అతని జాతకంలో. ఆరు లేకపోతే రాహువు చంద్రుడిని పట్టుకొని ఉంది. అంటే చంద్రుడు అంటే ఏంటి, మనసుకు కారకుడు, సూర్యుడు అంటే ఆత్మకారకుడు. సో వాళ్ళు కోడింగ్ ఇచ్చారు, ఆ కోడింగ్ ప్రకారం ఈ ఆత్మకారకుడు, ఈ మనస్సు, వీళ్ళిద్దరు కలయిక ఉంటుందా లేదా అనేది ఒక ఫార్మేటింగ్ ఉంది. ఆ జాతకానికి ఇది నడుస్తుందా లేదా అని చెక్ చేసుకోవడం మంచిది. చెక్ చేసుకున్నాక పాడైందంటే ఇంకా వాళ్ళ పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తాము, డాక్టరు అడ్వైజ్ చేస్తారు ఆపరేషన్ కావాలని, ఆపరేషన్ సవ్యంగా జరుగుతుంది, కానీ పేషెంట్ మరణిస్తే డాక్టర్ది తప్ప కాదు కదా. యూ హ్యావ్ టు ఫస్ట్ చెక్ ఇట్ అప్. అండ్ ఇంకొంతమంది పూర్వీకులు చూస్తే అప్పట్లో జాతకాలు ఏవి చూసుకోకుండా చేసుకున్న వాళ్ళు కూడా బాగున్న దాఖలాలు కూడా బోల్డ్. దైవబలం ఉండేవారికి ఇప్పుడు దైవబలం పోయింది కదా, మనం ప్రతిదాన్ని అనుమానిస్తున్నాం కదా, ప్రతి విషయాన్ని మనం శంకిస్తున్నప్పుడు విశ్వాసం ఉన్నవాడికి అవన్నీ భగవంతుడే వాళ్ళని తీర్చిదిద్దుతాడు. మనకు ప్రతిదీ ఒక అనుమానంతోనే వివాహానికి వెళ్తున్నారు. ఇప్పుడు మీరు చూడండి, పెళ్ళి అయితే అసలు ఈ పెళ్ళి నిలబడుతుందో లేదో అని భయంతోనే మొదలు పెడుతున్నారు. ఎందుకు వెళ్తున్నారు అంటే సంస్కారాలు ఏవైతే ఉన్నదో ఆ సంస్కారాల్ని మనం సరైన పద్ధతిలో పాటించట్లేదు. దాని గురించి మనం చెప్దాం, ఇంకోసారి మనం చర్చిద్దాం. ఏం చేస్తే దాంట్లోకి వెళ్ళి కొద్దిగా తగ్గే ఆస్కారం ఉందా లేదా అనేది మనం అనలైజ్, మనం దాన్ని విశ్లేషించడానికి ప్రయత్నిస్తాం. గొప్ప గొప్ప సంస్కృత శ్లోకాలతో మనం చెప్తేనే జ్ఞానం అని అనుకోకర్లే.
సామాన్యులకు అర్థమయ్యే విధంగా మనం చెప్పడానికి ప్రయత్నిస్తాం. అప్పుడు తర్వాత విల్ లీవ్ టు దెమ్. కొంతలో కొంత తగ్గినా కూడా మనం తగ్గినట్టే. వీ కెనాట్ టేక్ రెస్పాన్సిబిలిటీ టు చేంజ్ అదర్స్ డెస్టినీ. ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీబడి టు రియలైజ్. అట్లీస్ట్ వీ కెన్ అలార్మ్ దెమ్ అండ్ గివ్స్ ఎ స్మాల్ గైడెన్స్ అంతే. అంతకుమించి మనం ఏ బాధ్యత మనం తీసుకోకూడదు. అదంతా పెద్ద పెద్ద ఆచార్యులు చేసేసి భగవంతుడే ఇంకేం చేయలేక ఆచార్యుని పంపించి ఒక్కడైనా మాలిన్యం లేని మనసును నాకు పంపించమని ఆచార్యుని పంపిస్తున్నాడు. ఎందుకంటే మనం ఈ సంసారంలో కొట్టుకుపోతున్నాం. ఇది ఘోరమైన సంసారం. దీంట్లోకి వెళ్ళి మనకి రావాలి అంటే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం. కాబట్టి మన దృష్టి ఎలా ఉండాలి? ఆ శాంతాకారుడైన పరమాత్మని మనకు ఆ దృష్టి కలిగినప్పుడు ఈ ఏ అవరోధాలు మనకి రావు. అంతే, అంతకుమించి ఇంకేం లేదు. అది పట్టుకోవాలంటే సమయం పడుతుంది. మనలో ఉన్న ఇప్పుడు ఒక క్లిన్జింగ్ జరగాలి. క్లిన్జింగ్ అంటే ఇప్పుడు మన ఇంట్లో ఒక వస్తువు ఉంది, దానికి ఒక మాలిన్యం ఉంది, దాన్ని మనం శుభ్రపరుస్తాం కదా. ఒక అద్దం ఉంది, అద్దానికి ఏదో అంటుకున్నది, మనం తుడుస్తాం కదా. అదేవిధంగా మనలో ఉన్న మాలిన్యాలు తీసుకుంటే పద్ధతే సంస్కారాలు. ఆ సంస్కారాలు ఏవేమిటి ఎలా పాటించాలి? ఎవరో విఐపి వచ్చాడని మంగళసూత్రం కూడా కెమెరాకి ఇలా పెట్టి అక్షంతలు మళ్ళీ 4 సార్లు ముళ్ళేయించుకుంటే ఇట్లనే ఉంటాయి. ఏ ముహూర్తంలో జరగాల్సింది ఆ ముహూర్తంలో జరిగినప్పుడు దాని విలువ అలాగే ఉంటుంది. వాళ్ళు వచ్చారా వీళ్ళు వచ్చారా అనేది చూడకుండా వీళ్ళిద్దరు ఆత్మల సంయోగం జరిగిందా అనే దృష్టి ఎక్కడుంది చెప్పండి. ఈ మధ్య మీరు చూస్తే అదేంటి బుల్లెట్ బండి వచ్చే తప్ప డిగ్గు 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 అని అదో పాట కూడా వచ్చింది. ఒక పెళ్లి కూతురు ఒక పెళ్లి కొడుకు ఎంత నిష్టలో ఉండాలి. వాళ్ళు ఒక యజమానులు కాబోతున్నారు. అలాంటిది వీళ్ళు డ్యాన్సులు వేయడం మొదలుపెట్టారు. ఇంతకుముందు ఎలా ఉండేది? వాళ్ళు వీళ్ళని ప్లీజ్ చేయడానికి వీళ్ళు డ్యాన్స్ చేస్తే వీళ్ళే మొదలు డ్యాన్స్ చేస్తున్నారు. అక్కడే అపహాస్యం స్టార్ట్ అయిపోయింది. ఆ డిగ్నిటీ ఆఫ్ ఎ కపుల్ పోయింది. ఒక లాఫింగ్ స్టాక్ అయిపోతున్నారు. ఎప్పుడైతే లాఫింగ్ స్టాక్ అయ్యారో ఒక్కొక్క రిలేషన్షిప్ ఆటోమేటిక్గా ఇట్ విల్ గో అవే, ఇట్ విల్ విదర్ అవే. నా అబ్జర్వేషన్, మేబీ కరెక్ట్ ఆర్ రాంగ్, నేను చూస్తున్నంత వరకు, బికాజ్ యాజ్ అ లాయర్ నేను కూడా కేసెస్ చూస్తుంటా కదా. ఆ డిగ్నిటీ ఎప్పుడైతే పోతుందో, ఎవరు ఉండాల్సిన రోల్ వాళ్ళు దాటి ఒక బిహేవియర్ ప్యాటర్న్కి వస్తారో, దేర్ ఎండ్స్ ది మ్యాటర్. అది బైండ్ చేసింది మన సంప్రదాయం, అది బైండ్ చేసింది మన సంస్కృతి. అంతేగాని ఏదో ఎవరినో హింసించాలనో ఎవరినో అనగదొక్కాలను సంస్కృతి రాలే. ఇంత మహాసముద్రమైన ప్రజాజీవనాన్ని కంట్రోల్ చేయాలంటే ఏదో ఒక బైండింగ్ ఇది ఉండాలి కదా. ఆ బైండింగే సాంప్రదాయం, ఆ బైండింగే సంస్కారం. అది తెలుసుకున్న నాడు అన్ని తెలిసిపోతుంది. చాలా సవివరంగా చెప్పారండి. మన సంప్రదాయం ప్రకారం షష్ఠి పూర్తికి ఉన్న విశిష్టత గురించి, షష్ఠి పూర్తి చేసుకునే విధి విధానం గురించి అర్థమయ్యేలా చెప్పినందుకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలండి. నమస్కారం.